శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 20 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం 7 గంటల 28 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం రోహిణీ నక్షత్రం ఉంది. సోమవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివానుగ్రహం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. వర్ధమాన యోగం చాలా విశేషమైనటువంటి అనుకూలతను ప్రయాణాల్లో కలిగింపజేస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి రోహిణీ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. కంపెనీ చేంజ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లిగారి ఆస్తుల పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు తల్లిగారి ఆరోగ్య సమస్యలు కూడా ద్వాదశ రాశుల వారికి తగ్గుముఖం పడతాయి. తల్లి పరంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం కావడానికి కూడా ద్వాదశ రాశుల వారికి చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉంది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణము, సీమంతము, బారసాల ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి ఈ నక్షత్రం మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం. మోటారు వాహనాలు నడపటానికి, మొట్టమొదటిసారి బండి కానీ కారు కానీ నడపటానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. యజ్ఞయాగాదులు, హోమాలు, దానాలు ఇలాంటివి నిర్వహించడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే హోమాలు, దానాలతో పాటుగా గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. దానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేయటానికి, దైవ దర్శనం చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. తగాదాలు ఎవరికైనా ఉంటే ఆ తగాదాలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ ఈరోజు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు. అలా వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ వాటి నుంచి సులభంగా మేషరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే సంతాన పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలకు అనుకూలత ఎక్కువగా ఉంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు మిథున రాశి వాళ్ళకి వివాహాది శుభ కార్యక్రమాల పరంగా అన్ని రకాలుగా కూడా అనుకూల ఫలితాలు, లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సాహిత్యాది సభల్లో ప్రవేశము, పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇలాంటివి పొందేవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. ఊహించిన దానికంటే రెట్టింపు ధన ఆదాయాన్ని కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టం లేదు. సామాన్యంగా ధనపరంగా సింహరాశి వాళ్ళు కొంత లాభాన్ని పొందగలుగుతారు. అలాగే ఈరోజు విద్యారంగంలో అనుకూలత ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే యోగం కూడా ఈరోజు చాలా చక్కగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకానికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉంటాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. వీళ్ళు అప్పులు తీర్చడానికి ఈరోజు కన్యారాశి వాళ్ళు ఏ చిన్న ప్రయత్నం చేసినా సరే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం చేసే అన్వేషణలో లాభం చేకూరుతుంది. ధన మార్గాలు పెంచుకోగలుగుతారు. సంతానం వల్ల కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి శారీరక బాధ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అప్పులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్పుల విషయంలో కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొత్తది కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి బాగా యోగిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధువుల సమాగమం ఏర్పడుతుంది. బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధనవృద్ధి కలుగుతుంది. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండటం కుంభరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. అలాగే ఈరోజు ప్రయాణాల్లో కూడా కొన్ని ప్రమాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కానీ ధనవృద్ధి అనేటటువంటిది మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దేశ సంచారం అనేది కనిపిస్తోంది. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటము, ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందటం, ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు అనారోగ్య భావాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు తీసుకోవాలి. దుర్వ్యయము కూడా కనిపిస్తుంది. అంటే ధనాన్ని ఒక్కొక్కసారి చెడుగా కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ధనాన్ని జాగ్రత్తగా ఆలోచించి మంచికే ఖర్చు చేయటం అనేది మీనరాశి వాళ్ళు అలవాటు చేసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ లక్ష్మీ కుబేర్లకు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైన రోజు. అందుకే 12 రాశుల వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 11 సార్లు, ఓం శ్రీ అక్షయ లక్ష్మీ కుబేరాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ అక్షయ లక్ష్మీ కుబేరాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకుని వెళ్ళండి. 12 రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా హోరాకాలాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. చంద్రహోర ఉన్న సమయంలో నూతన ఆభరణాలు ధరించవచ్చు, వెండి పాత్రలో భోజనం చేయవచ్చు, తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలకు, స్థల మార్పులకు కూడా ఖచ్చితంగా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.